నాకెవ్వరు అడ్డం లేరు నాదా అని గట్టోల గట్ట తల్లి ఓ దేవుడు పుట్టూరు నిలబడిగే హైమవాదిగా ఎర్రెర్రి చూపులన్నా చూడవచ్చే ఎలుగల్ల ఎయ్యవచ్చే గవ్వలారా నా కళ్ళల్లో ఎవడు ఎరబడతాను దుర్గలు దోచినట్టు అయితంది అయ్యమ్మయ్య అవుతుంది నా పెగిలి తండ్రి కడుపుల రాలు ముందుదానై ఇక నా ప్రాణం పోతుంది రాదా మన బిడ్డ పైనము అని బిడ్డను తీసి భర్త చేతిలో పెట్టింది నా ప్రాణం పోయినాక చనిపోయిన నా భార్య నన్నేమన్నా చూడొస్తుందా అని నువ్వు మారులగ్గ మాట పోతే పోనాను మల్ల పెళ్లి చేసుకోకే పోనారా మారులగ్గ మాట రాని పోనాను నీ మారులకు కురిసే అన్నారు బామ నేను మళ్ళా పొట్టు వీటిలో మారులకు ఆడలేనని రాదు చూడు వరంగా రాదు భార్య చేతులు చేసేనమ్మా మరి అటువంటి బిడ్డల తోడని తోడు నా తోడు మారులకు వాడి వల్ల పెళ్లి చేసుకున్న చేతులు చేయంగా అక్కడ భగవంతుడు ఆ చెప్పుతాండు తల్లి ఆ బిడ్డల ముఖము చూసుకుంటా అటువంటి భర్త ముఖము చూసుకుంటా తల్లి విల కొట్టుకోని ఓ దేవుడు ఒకసారి భార్య మాట్లాడుకుంటా భార్య మాట అయిపోయినప్పుడు రోగం వచ్చిన వాళ్ళందరి ప్రాణం పోతుందా బామ నీ ప్రాణం వెళ్ళి పోతుంది బామ అని ఒకసారి గత కింద చేపెట్టి తలనేబట్టి చూస్తే రమ్మంట పదం అన్నట్టు భార్య ప్రాణం వెళ్ళి బాయనమ్మా అందుకే అన్నారు తరుడారా భార్య ఉన్నన్ని రోజుల భర్తకు సుఖం అన్నారు భర్త ఉన్నన్ని రోజుల భార్యకు సుఖం అన్నారు భార్య లేని మగవానికి బాధలు పెద్దాయి అన్నారు భర్త లేని ఆడదానికి బదనాలు పెద్దాయి అన్నారు అమ్మా రాదు బామాయిల ఇద్దరు బిడ్డల కానీ భూమి చేసి ఈ బిడ్డల కంటే మేము చూస్తున్నావు బామో ఈ బిడ్డల కంటే మేము చూస్తున్నావు బామా అని భార్య మీద పడి వల్ల చేస్తున్నాడమ్మా దేవి ఇవాళ మాట్లాడుకుంటా నీ ప్రాణం వెళ్ళిపోయిందా బామా ఈ బిడ్డల నేనెట్లా దాదాలే బామా మనది 3 పొల్ల బంధం 7 అడుగుల బంధం నీకు నాకు రుణ బంధం తీరిందా బామా నువ్వు అడవిలిల్లు కట్టుకున్నావా బామా నీ రాదు అమరంగ మహారాజునైనా శుద్ధ బంధల కాడ నువ్వు శుద్ధి పెట్టంగా సత్తి నిన్నట్టాయనా నా మనసు సంతోషం అనిపించనా ఓ బామా
ఇవాళ 3 పుల్ల బంధం 7 అడుగుల బంధం నీకు నాకు రుణ బంధం తీరింద మామా నన్ను ఒంటరి కూర్చుని వేసి కలిగిన ఏమని వెలిసిన పక్కని వేసి అడవి నీళ్ళు కట్టుకున్నావా అని భార్య మీద వాడి వల్ల చేస్తున్నాడమ్మా భార్య మీద వాడి వల్ల ఏడుతాడు అమరంగా రాదు కాదురా వల్ల ఎడుతుంటే ఆ ఊళ్ళో ఉన్న కులాన 32 జాతుల మందికి ఏనాడు తెలిసింది అందుకే అనరమ్మా సర్కారు పైకం ఆగది సచ్చిన మంత్రాలు తాగదు చక్కని తల్లి చదువుకున్న మంత్రాలు ఆ తల్లి ఐమవతి ప్రాణం ఎందుకు పోతుందయ్యా అని ఊళ్ళో ఉన్న మంది వచ్చి అదే మంచోడు చచ్చిపోతే ఎంత దూరాన ఉన్న ఎంత పనున్న ఆకర్షు పన చూసిపోతారు అదే లంగో దొంగో తిరుగుబోతో తాగుబోతో చచ్చిపోతే వాడు ఉన్ననాడు ఎవరిని ఓడుతుంటారా వాని సావు నిరసావు గాను అంటారు చక్కని తల్లి ఎండగొట్టలో నీడే పిలిచేది ఆ తల్లి ప్రాణం ఎందుకు పోతుందని ఊళ్ళో ఉన్న మందంలో వచ్చినప్పుడు గలాంటి తెలిసిన పెద్దలు అన్నారు అయ్యా అమరంగ రాజా నీ భార్య మీద పడి నువ్వు వేరు తెలిపి చనిపోయిన నీ భార్య తిరిగేస్తుందా నాన్న నీ భార్య ముండ సాగు కావాలి ముత్తేద సాగు వచ్చింది నీ భార్యను ధర్మంగా దానం చేసుకో అన్నాడు అన్నప్పుడు రాజు అమరంగ రాజు అనుకున్నాడే మరి ఇలా నా గర్భాన కలిగినోడు నాకు ఎడ్డోడు గుడ్డోడు నాకు ఒక కొడుకు ఉంటే నా కొడుకు కనుక ఏమి జీవితాలు పుల్ల పట్టుకుపోయినా భార్య కడ ఇల్లు కట్టేది కాదురా రాజు అమరంగ రాజు జీవితాడుకుల్లో చేతి పట్టుకుని దేవతల కాలం నాడు ఒలికిళ్ళ గడ్డ నరమాలం నాడు కాటాల గడ్డ తీసుకొచ్చిన పచ్చికట్ట అచ్చుటేసి పచ్చికట్ట పునాన పెట్టుకుని తనాదన లోగిళ్ళకి వచ్చే వరకు అక్కడున్న పని పాటలు వాళ్ళు చూసారు ఆ తల్లిని ముండ సాగుదాలి ముత్తైద సాగు వచ్చిందని ఎత్తైన కుర్చీలో కూర్చుని పెట్టి తడిపెట్టి తానం వచ్చి పుత్తడు బొమ్మలు తయారు చేసిందే చాలా వారికి పోయి సలవ బట్టలు తీసుకొచ్చి కుమ్మరెడ్డి పోయి కొత్త బాటలు తీసుకొచ్చే వరకు ఆనాడు పేడ తయారు చేసారు ఆ తల్లిని తీసి పేడలు ఉడక వండ పెట్టి తాటి కమ్మలతో గుంజి కట్లు కట్టి మొత్తం అంతా అగ్గి తీసి ఆ కొత్త బాటలు వేసినప్పుడు ఆ చిన్న బిడ్డ కనుక నేను దేవిక వారిని ఎత్తుకొని రాజు రంగ రాజు ముందు బాట పడుతుండ కాదురా నీ రాజనా మీదిగో ఊరు
కొరకు దూరం తీసుకొచ్చి పచ్చని చెట్లు చూసి ఇప్పుడు వాళ్ళని చెప్పన్నాడు. అర్ధగంటలు ఇటు కొరకు ఆఖరి వాళ్ళు ఎదురు ముందు అందరాని కోసం అనుకునేవి తీసి ఇప్పుడు వాళ్ళని చెప్తాడా గోవింద గోవిందని కాడ పెట్టినప్పుడు వచ్చేది ఏది కవ్వదు ఆ వారి చెవుల గోరెట్టు పిలుతున్నది. ఆ చిన్న బిడ్డలు ఏమి కవ్వదు తల్లి మీద గుర్తే ఏరుక ఆ బిడ్డను తీసి తల్లి సాటి ఎంత పాల కొరకు ఆ బిడ్డ సాటి ముడుకులు ఆడవంటేనమ్మా. ఓ బిడ్డో దేనికమ్మా ఇక నీకు తల్లి పాలు బాగిలేవు బిడ్డ ఆ బిడ్డలు ఎడవ చేత పట్టు పోయి చెప్పగిలినప్పుడు ఆ బిడ్డల కన్నీరు తల్లి ఎద మీద పడ్డప్పుడు సచ్చిన తల్లి నీరు సరిగా ముందుకున్నదమ్మా. ఎదుర్కొన్న వాళ్ళు ముందు కట్టి ముందు వాళ్ళు ఎదుగుకొచ్చి 4 విలువలు పెట్టి 4 పైసలు పెట్టి గోవింద గోవిందని ప్యాడెత్తుకొని కారణాల గడ్డ కచ్చారమ్మా. కచ్చినప్పుడు 5 వలంపులు తిరిగి పరవడి బాగా పేడ తెచ్చినప్పుడు గంగబేటి పోయి తడిపెట్టి స్నానం చేసి ఆ బాణవరిని తీసుకుని వచ్చే వరకు అక్కడ ఉన్నోళ్ళు ఆ తల్లిని తీసి కంటలు పెట్టిళ్ళు మిగిలిన గట్టెల మీద వేర్చి 5 వలంపులు తిరిగి మనవాడి బాగానే బాండు వదిలిపెట్టి 7వ సేద గంట పెడితే కొండ కొరకు బరబర కారణం వండదని కాదరా. మరి కొండ మండ వండిందా మరి దానం చేసుకున్నాయ్యా. మరి ఒకళ్ళకి ఒకసారి సావచ్చింది గదే ఒకళ్ళకి ఒకసారి సావచ్చింది. ఎవరన్నా పోయి అంటే నా సముతులే పోయి అంటే మీ మొగళ్ళ మీద ఒట్టే పోతావా నా గోసులో పోవాలనుకుంటా ఓరి కావాలనుకుంటా కూర్చోరి. బరాబర అర్థాలు పడతారు తెలిసిన పెద్దలు అన్నారే అయ్యా నరమానవుని తలపండు వాళ్ళని ఇన్న వాళ్ళ కీడే కన్న వాళ్ళ కీడ అన్నప్పుడు 2 పిల్లలు తీసుకొని ఊళ్ళో మందిని తీసుకొని రాదు అమరంగా మానదు గంగబేటికి వచ్చిండమ్మా. గంగబేటికి వచ్చి తడిపెడి తాను చేసి తన లోగిలో బయటికి వచ్చే వరకు భార్య లేని ఇల్లు దేవత లేని గుడి సందం అయిపోయింది కాదురా. గుడికి శృంగారం పల్లె పంతులు ఉంటేనే బడికి శృంగారం ఇంటిలో కూడా భార్య భర్తలు ఉంటేనే ఆ ఇల్లు శృంగారం అన్నారమ్మా. అంటే 3 రోజులు గడిచినాడు ముందు పక్షి పెట్టిండు 5 రోజులు గడిచినాడు అంది పక్షి పెట్టి 9 రోజులు నాడు పిట్టకి పెట్టి 10, 11వ రోజు నాడు నాకు రాజ్యం లేదా దేశం లేదా నా భార్య పేరు మీద గన్నంగా పండుగ చేస్తున్నాడమ్మా. పరలోకాకి అంటారు చచ్చిపోతే భార్యను ముందంటారు. నేను ఎల్తి మనిషిని రాజకచ్చేరి కడుగు ఎట్లా రాజ్యం వేయాలే అవ్వలేని పిల్లలు నా 2 బిడ్డలు ఆడపిల్లను సాధి పెంచి పెద్ద చేసిన రాజు అమరంగం మహారాజు నా భార్య ప్రాణం పోయేటప్పుడు అయినా 2 పిల్లలు తీసి నా చేతులు పెట్టింది మన బిడ్డల పైనమయ్యా అని మాట చెప్పింది. నా బిడ్డలు సాధుకుల్లోని కావాలని 20 సీత కొట్టకుండా ఇల్లు తోట తిట్టకుండా కనుకనేం రాదు అమరంగ మహారాజునైనా లాలీనా గిరికల మంది లాలమ్మ లాలి
బిడ్డ చూడు ఒక్కొక్క మాట మాట్లాడినాడు అర్థం సంతోషపడతాడు ఇద్దరు బిడ్డలు చూడు అటు రాని వాడు పర్వతం పోతు బిడ్డ రాని వాడు పోతు కన్నా ఈయన అన్నదమ్మా మరి పెద్ద బిడ్డ దైవానికి 10 ఏళ్ళ బిడ్డ చిన్న బిడ్డ దేవిక 5 ఏళ్ళ బిడ్డ తల్లి లేని పిల్లగాళ్ళకు బట్టలు పెడతాడు బోలు తోతాడు బాసాలు తోతాడు ఆడదల్లి లెక్క అన్న వండి పెడతాడు రాజు సంగతిలో ఇళ్ళలో ఉండని రాజు లేదు రాజవరు అండరాజమైంది ముండరాజమైంది ఓ వాడు అందుకుంటారు ఓ వాడు గుద్దుకుంటారు దొంగతాలు ఎక్కువ దోపిలు ఎక్కువైతున్నాయి ఊళ్ళో ప్రజల కళ్ళ చూసిండు ఓ రాండ్రా ఎల్లన్నా మల్లన్నా పుల్లన్నా మా రాజు ధర్మం చేస్తలేదు వెళ్ళిపోయి రాజు రాజు అంటవా ఊళ్ళో ఉన్న ప్రజలందరూ ఏకమై రాజు వేడికి ఎట్లా వస్తున్నారు మూడు గుళ్ళు ఓటించి ఊరు వండించి ఊరు రాదు అమరంగా మారాదానికి సీమల దండ విధంగా ఊళ్ళో ఉన్న మందందరూ వచ్చినప్పుడు బిడ్డ మీకు వచ్చిన కష్టం ఏంది మీకు వచ్చిన బాధ ఏంది ఎన్నడు రానోళ్ళు నా భవనాల ముందుకు వచ్చారు మీకు వచ్చిన బాధ ఏంది నాన్న అయ్యా నువ్వులే రాజ్యం వాడు అందుకుంటారు వాడు గుద్దుకుంటారు దొంగతనాలు ఎక్కువైతారు దోపిడీలు ఎక్కువైతుంది అయ్యా నీ ఇద్దరు పిల్లలు పట్టుకొని లోయలు సాదుకుంటాను అయ్యా కత్తిని వేడి కత్తి దానం చేయి ధర్మం చేస్తున్నాం మేము దానం చేయాలి ధర్మం చేయాలి దానం చేయాలి వచ్చినవయ్యా కత్తిని వేడి కత్తి రామరామ రాజ్యం అయ్యా నువ్వు లేని రాజ్యము రాజు లేని రాజ్యము రాళ్ళపాడు అవుతాను అయ్యా నువ్వు వచ్చి రాజు వేయాలి ఎప్పటోళ్ళు అన్నప్పుడు మరి నేను భార్య లేని వాడిని వెళ్తే మనిషి భార్య చచ్చిపోతే భర్తను పురుషం అంటారు భర్త చచ్చిపోతే భార్యను ముండంటారు నానా నేను వెళ్తే మనిషిని ఎట్లా రాజస్వస్త్రం మీద కూర్చొని రాజ్యం వేయాలరా నేను రాజ్యం వేయడానా ఎందుకంటే ఎవరన్నా తెలికల్లు ఉంటే రాజ్యం వేలుకోపోర్రయ్యా అయ్యా మేము రాజ్యం వెళ్ళాక మేము గీదాకా ఎందుకు వస్తాం కోతులు చేయబోతే పుణ్యంగా అవుతాడు రాజు చేసే పని రాజు చేయాలి మంత్రి చేసే పని మంత్రి చేయాలి సుంకురోడు చేసే పని సుంకురోడు చేయాలి తండ్రి ఈ పని మేము ఎట్లా చేస్తాం అయ్యా దానం చేయాలి ధర్మం చేయాలి బిడ్డ పదే 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 అయ్యా ఊరేలే రాజు నువ్వే వచ్చి రాజవేలాల్లో అన్నప్పుడు బిడ్డ నేను భార్య లేని వాడిరా పదే పదే నన్ను రాజవేలు అంటారు నాన్న అయ్యా నువ్వు భార్య బాధపడకు తండ్రి నీ పెద్ద బిడ్డ దైవాది 10 ఏళ్ళ బిడ్డ ఉన్నది నీ పెద్ద బిడ్డ పెళ్లి ఎత్తే నీ అల్లుడు ఇలిటం పెట్టుకుంటే నీ అల్లుడు రాజ్యం మీద కూర్చొని పెట్టి దానం చేస్తాడు ధర్మం చేస్తాడు ఇళ్ళలో ఉండవచ్చుతాను నీ పెద్ద బిడ్డ పెళ్లి చేసినట్టయితే నీ అల్లుడు దానం చేస్తాడు ధర్మం చేస్తాడయ్యా అందుకే అన్నారే ఊళ్ళో ఉన్న మంది 10 రకాల మంది 10 మాటలు చెప్పినప్పుడు రాదు అమరంగా మారాదు అనుకున్నాడు మరి మీరన్న మాట నిజమేనా ఇలా రాజమేలడానికి కనుక నా బిడ్డ ఏ పేదింటి కొడుకున్న తీసుకొచ్చి చెల్టం పెట్టుకుంటే ఎప్పటోరే నా అల్లుడు రాజ్యం వెళ్తాడు కనుక నేను రాజసింహాసనం మీద కూర్చొని రాజ్యం వెళ్తాడు అన్నారయ్యా అందుకేమీ పర్వాలేదు నానా మరి నా బిడ్డ పచ్చి ముత్యాల ఫోటో మీ చేతికి ఇస్తా
మరి మీ ఏ రాజ్యం అన్న ఏ దేశం అన్న తిరిగి ఏ పేదింటి కొడుకునన్నా మీరు కనుక నేను నాకు బిడ్డ తీసుకొచ్చినట్టుంటే నా బిడ్డకు పెళ్లి చేద్దాం నానా అని ఆ బిడ్డ దైవవతి కనుక నేను పచ్చిముచ్చాల ఫోటోస్ ఎదికిచ్చింది. బట్టువాడు బ్రాహ్మణయ్య రాజు దండం పెట్టిండు. అయ్యా రాజ్యరాజ్యాల పండి దేశాలు తిరిగి పండి పిట్టదా కట్టి పిల్లగాని తీసుకొస్తావా అని పిల్ల పోట పట్టుకున్న రాజరాజుల పంటే గాని బట్టువాడు బ్రాహ్మణయ్య బయలుదేరి పోత ఉన్నరే రామ 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 Thank you.